నమస్కారం. గోదావరి వరదలకి ఆంధ్ర రాష్ట్రంలో మరీ ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో తూర్పు గోదావరి కానివ్వండి, కోనసీమ తదితర జిల్లాల్లో ఎంత భారీ ఆస్తి నష్టం, పంట నష్టం కానివ్వండి, ప్రాణ నష్టం కానీ ఏ విధంగా జరిగిందో మనం దాదాపు 2 వారాలుగా చూస్తున్నాం. గతంలో ఎప్పుడూ లేనంతగా, ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంతగా గోదావరికి తీవ్రమైనటువంటి వరద రావటం, ప్రభుత్వం ఏమాత్రం ముందస్తు చర్యలు తీసుకోకపోవటం వల్ల భారీగా మరి ఆస్తి నష్టం కానివ్వండి, పంట నష్టం కానివ్వండి జరిగినటువంటి దృశ్యాలు మనం కోకొల్లలుగా మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం. వరద ఉధృతి పెరగక ముందే కేంద్ర ప్రభుత్వం వైపు నుండి మరి సెంట్రల్ వాటర్ కమిషన్ కానివ్వండి, ఇతర అనేక డిపార్ట్మెంట్స్ వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని పదే పదే హెచ్చరించినా కూడా ఈ రకంగా పైనుండి గోదావరి నదిలో ఉధృతంగా వరద నీరు వస్తుంది, మీరు ముందస్తు చర్యలు చేపట్టాలి, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, పంట నష్టం ఇవన్నీ కూడా జరగకుండా మీరు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి వివిధ శాఖలు హెచ్చరించినా కూడా ఎప్పటిలాగానే వాటన్నిటినీ పెడచెవిన పెట్టి ఏమాత్రం కూడా ముందస్తు చర్యలు తీసుకోకపోవటం వల్ల, ప్రజల్ని అప్రమత్తం చేయకపోవటం వల్ల భారీ నష్టం ఈ రోజున మన కళ్ళ ముందు కనపడుతుంది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఏ సంవత్సరం ఎప్పుడు ఎటువంటి విపత్తులు సంభవించినా కూడా జరిగినటువంటి నష్టానికి ప్రధాన కారణం ప్రభుత్వ నిర్లక్ష్యంగానే మనకు కనపడుతుంది. రాయలసీమలో అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగిపోయినటువంటి సందర్భంలో కానివ్వండి, వివిధ సందర్భాల్లో మరి కృష్ణానదికి సంబంధించి కానివ్వండి, గోదావరి నదికి కానివ్వండి వరదలు వచ్చినటువంటి సందర్భంలో, భారీ వర్షాలు పడినటువంటి సందర్భంలో ఎప్పుడూ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమాత్రం శ్రద్ధ వహించకపోగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సరిగ్గా అప్రమత్తం చేయకపోవటం వల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. విపత్తు సంభవించిన తర్వాత, విపత్తుకి ముందేమో పూర్తి నిర్లక్ష్యం, విపత్తు సంభవించిన తర్వాత కూడా ఎక్కడా కూడా సహాయక చర్యలు సరిగ్గా చేపట్టకపోవటం వల్ల కూడా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిసారి కూడా విపత్తు జరిగి నష్టం వాటిల్లిన తర్వాత దాదాపు 10-15 రోజుల పాటు ముఖ్యమంత్రి కనీసం ఆ ప్రాంతాలకి పర్యటనకు వెళ్ళి ప్రజల కష్టసుఖాలు కూడా తెలుసుకోనటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. గోదావరి వరదల సందర్భంగా కూడా దాదాపు మరి 2 వారాలు గడిచిపోయిన తర్వాత కానీ ముఖ్యమంత్రి గారు నిద్ర లేవలేదు. అదేమంటే గాలిలో చక్కర్లు కొట్టాను కదా అని చెప్పి కబుర్లు చెప్తాడు. హెలికాప్టర్లో చక్కర్లు కొట్టినంత మాత్రాన ప్రజల కష్టాలు తీరుతాయా? గతంలో ఇదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించారా? ప్రజలకి ఎప్పుడు కష్టం వచ్చినా కూడా అందరికంటే ముందుగా వారి దగ్గరకు వెళ్ళేది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున ముఖ్యమంత్రిగా మనం చూసాం. హుద్హుద్ తుఫాన్ అప్పుడు కానివ్వండి, తిత్లీ తుఫాన్ అప్పుడు కానివ్వండి, ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి, హుద్హుద్ తుఫాన్ అప్పుడైతే తుఫాను వెళ్ళిపోయిన మరుసటి రోజు ఉదయమే విశాఖపట్నానికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. తిత్లీ తుఫాన్ అప్పుడు కూడా అదేవిధంగా ఆయన యొక్క స్పందన మనం చూసాం. అంటే విపత్తు సంభవించే ముందేమో 24 గంటలు కూడా మానిటరింగ్ చేస్తూ, అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, నిద్రపోకుండా తన కార్యాలయంలో 24 గంటలు పనిచేయటాన్ని కూడా మనం చూసాం నారా చంద్రబాబు నాయుడు గారి విషయంలో. అంటే ఆయనకున్నటువంటి శ్రద్ధ, విపత్తులు సంభవించినప్పుడు ప్రజల కష్టాలు పడకూడదు, ఆస్తి నష్టం జరగకూడదు, ప్రాణ నష్టం జరగకూడదు, ఏదో ఒక రకంగా ప్రజల్ని కాపాడాలి, వారి యొక్క ఆస్తుల్ని, పంటల్ని కాపాడాలని చెప్పి ఎప్పుడు కూడా తపన పడేటటువంటి వ్యక్తి. ఆ తపనతోనే నిద్ర కూడా పోకుండా గంటల తరబడి తన కార్యాలయంలో ఉండి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తూ ఆ రకంగా బాధ్యతతో వ్యవహరించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత సహాయక చర్యలను కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ముందుకు నడిపించి ప్రజల కష్టాలను తీర్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు.
కానీ ఈరోజు నేటి ముఖ్యమంత్రి చేస్తున్నది ఏంటండి? 2 వారాల తర్వాత, అది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకుని గట్టిగా నిలదీసిన తర్వాత ఈయన గారు వెళ్తాడు. పూర్తిగా ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించి చుట్టూ బ్యారికేడ్లు పెట్టుకుని ప్రజలెవరూ కూడా ఫ్రీగా ఆయన దగ్గరికి రానివ్వకుండా, ఎందుకంటే ప్రజలు ఆయన దగ్గరికి రానిస్తే ఏ రకంగా నిలదీస్తారో కూడా తెలుసు. ఆయన వెళ్ళటానికి ముందే మంత్రులు ఆ ప్రాంతానికి వెళ్ళి ట్రైనింగ్ ఇస్తారు. రేపు ముఖ్యమంత్రి గారు వస్తే మీరు ఈ రకంగా మాట్లాడాలి, ఈ రకమైనటువంటి పదాలు ఉపయోగించాలి, ఈ రకంగానే మీరు ఆయన ముందు ప్రవర్తించాలని చెప్పి ఏదో ఒక డ్రామాకు వెళ్లే ముందు యాక్టర్లకి ట్రైనింగ్ ఇచ్చినట్టు మంత్రులు వెళ్ళి ప్రజలకి ట్రైనింగ్ ఇస్తారు. అంటే ప్రజలు ఏమి మాట్లాడాలో కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు. ఆ రకమైనటువంటి కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టి మీరేంటండి వెళ్ళి పలకరించేది? ప్రజల్ని స్వేచ్ఛగా మీ దగ్గరకు రానివ్వకుండా మీరు వెళ్ళి వరద సహాయక చర్యలని మానిటర్ చేసేదేముందండి? రెండో పక్కన చేస్తున్నటువంటి సహాయం ఏంటంటే, మొన్నే ప్రధాన శీర్షికల్లో మనం చూసాం, 4 బంగాళదుంపలు 4 టమాటాలు. ఇదా మీరు చేసేటటువంటి సహాయం? ఇదేనా మీరు చేసేటటువంటి అతి గొప్ప సేవ? మొన్న చెప్తా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, మానవత్వానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంట, మానవత్వానికి ప్రతిరూపం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అంట. తనకి తాను కితాబిచ్చుకుంటా ఉన్నాడు. ఈయన గారి మానవత్వం ఏంటో ఇవాళ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి రిపోర్ట్స్ చూస్తేనే అర్థమవుతుంది. 4 బంగాళదుంపలు 4 టమాటాలు తర్వాత ఇవాళ జగన్ రెడ్డి సర్కార్ చెప్తున్నటువంటి అంకెలు ఏంటంటే, చెప్తున్నటువంటి ఫిగర్స్ ఏంటంటే ఎవరైనా కూడా పరిశీలించుకోవచ్చు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నడిచేటటువంటి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో, వాళ్ళు ప్రతిరోజు కూడా నివేదికలు విడుదల చేస్తూ ఉంటారు. ఏ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఇటువంటి విపత్తులు సంభవించాయి, వరదలు కానివ్వండి, తుఫాన్లు కానివ్వండి, ఎక్కడెక్కడ విపత్తులు సంభవించాయి, ఎంతంత నష్టం జరిగిందో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిరోజు కేంద్ర హోంశాఖకి నివేదిక పంపిస్తూ ఉంటుంది. ఆ రకంగా నిన్న సాయంత్రం కేంద్ర హోంశాఖ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు విడుదల చేసినటువంటి నివేదిక చూస్తే మనకి కళ్ళు తిరుగుతాయి. ఇవాళ జగన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్తా ఉన్నారంటండి, ఆంధ్రప్రదేశ్లో గోదావరి వరదల వల్ల ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 7. ఆస్తి నష్టం ఇప్పటి వరకు దెబ్బతిన్నటువంటి గృహాలు, పూర్తిగా దెబ్బతిన్నటువంటి గృహాలు, ఈ అంకె చెప్తే ఖచ్చితంగా మీరు కళ్ళు తిరిగి పడిపోతారు. జగన్ రెడ్డి గారి లెక్క ఎంతో తెలుసా అండి? పూర్తిగా దెబ్బతిన్న గృహాలు కేవలం 45 మాత్రమే. ఇదిగోండి, ఇది కేంద్ర ప్రభుత్వ నివేదిక. జగన్ రెడ్డి సర్కారు కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి నివేదిక ఏం చెప్తా ఉందండి? గోదావరి వరదల సందర్భంగా అన్ని జిల్లాలు, గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కలిపి పూర్తిగా దెబ్బతిన్నటువంటి గృహాలు కేవలం 45 మాత్రమేనంటండి. పాక్షికంగా దెబ్బతిన్నటువంటి గృహాలు అసలు ఏమీ లేవంట. అదేవిధంగా మరణించినటువంటి పశువులు కేవలం 9 మాత్రమేనంట. ఇది జగన్ రెడ్డి గారి లెక్క. 4 బంగాళదుంపలు 4 టమాటాలు తర్వాత ఇవాళ ఈయన గారి లెక్క ఏంటంటే 45 గృహాలు 9 పశువులు. ఇది మానవత్వం అంటారా దీన్ని? ఈ రకంగా ఇటువంటి తప్పుడు లెక్కలు పంపించి కేంద్ర ప్రభుత్వానికి కళ్ళెదరుగుండా మనకి అంత భారీ నష్టం కనపడుతూ ఉంటే, ఇవాళ ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి వార్త, ఆ ఫోటోగ్రాఫ్ ఏంటో తెలుసా? ఇవాళ నిన్న మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు 2వ విడత గోదావరి వరదకు సంబంధించినటువంటి వరద వల్ల నష్టపోయినటువంటి ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఆ సందర్భంగా ఇవాళ కనిపించినటువంటి ఫోటోగ్రాఫ్ ఏంటంటే, అల్లూరు సీతారామరాజు జిల్లా ఏటపాక మండలం గన్నవరంలో కూలిన ఇంటిని పరిశీలిస్తున్న చంద్రబాబు. ఇటువంటి వందలాది గృహాలు ఇవాళ పేదవాడికి గూడు కల్పించేటటువంటి ఎన్నో గృహాలు పూర్తిగా ధ్వంసం అయ్యి కుప్పకూలిపోయి, ఆ గృహాలన్నీ కూడా కొన్ని వందల వేల సంఖ్యలో, కొన్ని వందల గ్రామాలు నీట మునిగిపోయి, కొన్ని వేల సంఖ్యలో గృహాలు పూర్తిగా దెబ్బతినిపోయి, ఆ గృహాలన్నింటినీ నిన్ననే నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ప్రత్యక్షంగా పరిశీలిస్తే ఇవాళ వాటికి సంబంధించినటువంటి చిత్రాలన్నీ మనం పేపర్లలో చూస్తూ ఉంటే, ఇవాళ ఏమాత్రం మానవత్వం లేనటువంటి మనిషే కేవలం 45 గృహాలు మాత్రమే దెబ్బతిన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి చెప్తావా? ఇంకొక పక్కన ఇదే గోదావరి వరద వల్ల మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా నష్టం జరిగింది.
వాళ్ళు ఇదే నివేదికలో మనం చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఇప్పటి వరకు గోదావరి వరదల వల్ల దెబ్బతిన్నటువంటి గృహాలు, పూర్తిగా దెబ్బతిన్నటువంటి గృహాలు 703, పాక్షికంగా దెబ్బతిన్నటువంటి గృహాలు 14,155, మొత్తంగా దాదాపుగా 14,850, అంటే సుమారుగా 15,000 గృహాలు గోదావరి వరదల వల్ల దెబ్బతిన్నాయని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్తుంటే ఈ పనికి మాలిన ముఖ్యమంత్రి, ఏమాత్రం మానవత్వం లేనటువంటి ముఖ్యమంత్రి కేవలం 45 గృహాలు మాత్రమే దెబ్బతిన్నాయని చెప్పి నివేదికలు పంపిస్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వం 15,000 గృహాలు ఇప్పటికే గోదావరి వరదల వల్ల దెబ్బతిన్నాయని వాళ్ళు చెప్తా ఉంటే ఈయన గారు 45. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు 1,574 పశువులు మరణించాయి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే ఈయన గారు 9. 1,574 పశువులు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికలో మరణించినట్టు వాళ్ళు చెప్తుంటే ఈయన గారు 9. మనమే ఎన్ని వీడియోలు చూసామండి. పాపం ఆ మోగ జీవాలు, గొర్రెలు కానివ్వండి, మేకలు, ఆవులు, గేదెలు కానివ్వండి, ఇవన్నీ కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు, వీడియోలు మనం ఎన్ని చూసాం. కానీ ఈ మహానుభావుడు చెప్తున్నది ఏంటి, కేవలం 9 పశువులు మాత్రమే మరణించాయంట వరదల వల్ల. కాబట్టి ఇంత అద్భుతంగా ఇవాళ జగన్ రెడ్డి గారు ఏ విధంగా వరద జరిగినటువంటి నష్టాన్ని ఈయన గారు అంచనా వేసి కేంద్రానికి నివేదిస్తూ ఉన్నారో ఈ రిపోర్ట్ని బట్టి అర్థమవుతోంది. ఇంకొక పక్కన తీవ్రమైనటువంటి పంట నష్టం జరిగింది. మరీ ముఖ్యంగా హార్టికల్చర్, అరటి తోటలు కానివ్వండి, బొప్పాయి తోటలు కానివ్వండి, తమలపాకు తోటలు కానివ్వండి, కూరగాయలు పండించినటువంటి పొలాలు కానివ్వండి, కంద పండించినటువంటి పొలాలు కానివ్వండి, ఈ విధంగా కొన్ని వేల ఎకరాల్లో పంట నష్టం జరిగితే మాకున్నటువంటి ప్రాథమిక సమాచారం, మీడియా ద్వారా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటికే దాదాపుగా 60,000 ఎకరాలకి పైబడి పంట నష్టం జరిగిందని వస్తూ ఉంది. ఏది లంక గ్రామాల్లో కానివ్వండి, గోదావరి వరద వల్ల దెబ్బతిన్నటువంటి పంటలు దాదాపుగా 60,000కి పైబడి. ఈయన గారు నివేదించినటువంటి నివేదికలో సుమారుగా ఒక 26,000 ఎకరాలు మాత్రం, అంటే 12,000 హెక్టార్లు, అంటే సుమారుగా ఒక 26,000 ఎకరాలు. అంటే జరిగినటువంటి పంట నష్టంలో కనీసం 3వ వంతు కూడా సరిగ్గా నివేదించినటువంటి పరిస్థితి. దీనికి ఏమి సమాధానం చెప్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి? గోదావరి వరదలలో ఇప్పటి వరకు దెబ్బతిన్న గృహాలు కేవలం 45 మాత్రమేనా? గాల్లో చక్కర్లు కొట్టేవాడికి ఏం కనపడతాయా? గాల్లో చక్కర్లు కొట్టేవాడికి జరిగినటువంటి ఆస్తి నష్టం ఎలా తెలుస్తుంది? ఒక కర్ఫ్యూ విధించి రోడ్డు మీద డ్రామాలు ఆడిన వాడికి జరిగినటువంటి ఆస్తి నష్టం ఎలా జరుగుతుందా, ఎలా తెలుస్తుందా? నువ్వేమన్నా ఇల్లు పరిశీలించావా? చుట్టూ బ్యారికేడ్లు కట్టి తెరలు కట్టేసి ప్రజలెవరిని నీ దగ్గరికి రానివ్వకుండా డ్రామాలు ఆడిన వాడికి జరిగినటువంటి ఆస్తి నష్టం నీకేం కనపడుతుంది? జరిగినటువంటి ప్రాణ నష్టం నీకేం కనపడుతుంది? అందుకని ఈ రకంగా తప్పుడు లెక్కలు పంపిస్తున్నావు. రెండవ కారణం ఏంటో తెలుసా? ఇలాంటి తప్పుడు లెక్కలు పంపించడానికి కారణం, ఇంకొక కారణం కూడా ఉంది. 2019 నుంచి ఇప్పటి వరకు విపత్తు సహాయ నిధి, స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్, అదేవిధంగా నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్, ఈ 2 ఫండ్స్ ద్వారా ఇప్పటి వరకు జగన్ రెడ్డి సర్కార్కి కేంద్ర ప్రభుత్వం నుంచి అందినటువంటి నిధులు అక్షరాల 4,164 కోట్లు. 4,164 కోట్లు ఎస్డిఆర్ఎఫ్ కింద ఇప్పటి వరకు జగన్ రెడ్డి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అందింది 2,585 కోట్లు. అంటే స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద 2,585 కోట్లు ఇప్పటి వరకు అందింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 470 కోట్లు అందింది. ఇంకా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకొక 470 కోట్లు రావాల్సి ఉంది. అదేవిధంగా నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద ఇప్పటి వరకు గత ఈ 3 సంవత్సరాల కాలంలో జగన్ రెడ్డి సర్కార్కి అందింది 1,579 కోట్లు. మొత్తంగా చూసినట్లయితే 4,164 కోట్లు ఇప్పటికే జగన్ రెడ్డి సర్కార్కి ఇవాళ ఈ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద అందటం జరిగింది. దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఇంకొక 1,117 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం తనకు సొంత ఖజానా నుంచే డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇవాళ మనం ఒక్కసారి గమనించినట్లయితే మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి 4,164 కోట్ల రూపాయలకి ఇవాళ లెక్క ఇప్పటి వరకు జగన్ రెడ్డి ఏమన్నా చెప్పినటువంటి సందర్భం ఉందా? మొన్న రాష్ట్ర హైకోర్టు
1100 కోట్ల రూపాయల డిజాస్టర్ రిలీఫ్ ఫండ్స్ని దారి మళ్లించింది జగన్ రెడ్డి ప్రభుత్వం, దొంగిలించింది జగన్ రెడ్డి ప్రభుత్వం అని మొట్టికాయలు వేసిన మాట వాస్తవం కాదా? ఆ రకంగా విపత్తు సహాయ నిధికి చెందినటువంటి వేల కోట్ల రూపాయలు నువ్వు మింగుతూ ఉన్నావు జగన్ రెడ్డి. కోర్టు ద్వారా అక్షంతలు తింటూ ఉన్నావు. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులన్నీ మింగేస్తూ ఉన్నావు కాబట్టి ఇప్పటికే నీకు కేంద్ర ప్రభుత్వం ఎస్డిఆర్ఎఫ్ కింద కానివ్వండి, ఎన్డీఆర్ఎఫ్ కింద కానివ్వండి 4164 కోట్ల రూపాయలు ఇప్పటికే నీకు నిధులు ఆల్రెడీ నీ ఖజానాకు పంపించింది. కాబట్టి 2019-20 324 కోట్లు ఎస్డిఆర్ఎఫ్, 2020-21 895 కోట్లు ఎస్డిఆర్ఎఫ్, 2021-22లో ఇంకొక 895 కోట్లు ఎస్డిఆర్ఎఫ్ కింద, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ 2022-23లో ఇప్పటికే ఒక 470 కోట్లు ఎస్డిఆర్ఎఫ్ కింద, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద 2019-20లో 570 కోట్లు, 2021లో 657 కోట్లు, 21-22లో 351 కోట్లు, మొత్తంగా 4164 కోట్ల రూపాయలకి ఇవాళ నువ్వు లెక్కలు చెప్పట్లేదు కాబట్టి, ఆ డబ్బంతా దొంగలించావు కాబట్టి, ఇవాళ ఖర్చు చేయటానికి ఆ పద్దు కింద నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఈ రకంగా దొంగ లెక్కలు చెప్తావా? వాస్తవ లెక్కలు చెప్పితే ఎక్కడ నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందో అని చెప్పి ఈ రకంగా 45 ఇళ్ళు దెబ్బతిన్నాయని చెప్పి ఇటువంటి తప్పుడు లెక్కలు చెప్తావా జగన్ రెడ్డి? 9 పశువులు మరణించాయని చెప్పి తప్పుడు లెక్కలు చెప్తావా? జరిగినటువంటి పంట నష్టంలో 3వ వంతు కూడా కేంద్రానికి నివేదించవా నువ్వు? కారణం ఏంటి? నువ్వు డిజాస్టర్ రిలీఫ్ ఫండ్స్ అన్ని కూడా దొంగిలించి మింగేశావు కాబట్టి, ఇవాళ ఆ ఖాతాలో పైసా కూడా నీ దగ్గర లేదు కాబట్టి ఇవాళ ఈ రకంగా తప్పుడు లెక్కలు చెప్తూ ఉన్నావు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. మరీ ముఖ్యంగా గోదావరి వరదల వల్ల నష్టపోయినటువంటి జిల్లాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఈ వాస్తవాన్ని తెలుసుకోండి. ఇవాళ ఈ మానవత్వం లేనటువంటి ముఖ్యమంత్రి కేవలం 45 ఇళ్ళు మాత్రమే గోదావరి వరదల్లో దెబ్బతిన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నివేదించాడు. 9 పశువులు మాత్రమే మరణించాయని చెప్పి తప్పుడు లెక్కలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాడు. 3వ వంతు కూడా జరిగినటువంటి పంట నష్టంలో 3వ వంతు కూడా సరిగ్గా కేంద్ర ప్రభుత్వానికి నివేదించలేదు. వేరాజ్ పొరుగు రాష్ట్రాలు, అది తెలంగాణ కానివ్వండి, అదేవిధంగా ఈ నెలలోనే అస్సాం కూడా వరదల వల్ల తీవ్రంగా నష్టపోయింది. అస్సాం ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించినటువంటి అంకెలు చూస్తే పూర్తిగా దెబ్బతిన్న ఇల్లు వాళ్ళు 25,000, పాక్షికంగా దెబ్బతిన్న ఇల్లు 2,80,000, మరణించినటువంటి పశువులు 54,000, అదేవిధంగా 2,40,000 హెక్టార్ల పంట నష్టం జరిగిందని అస్సాం ఈ నెలలోనే వరదల వల్ల దెబ్బతిన్నటువంటి రాష్ట్రం. మరి మిగతా అన్ని రాష్ట్రాలు ఆ రకంగా నివేదికలు కేంద్రానికి పంపిస్తూ ఉంటే నువ్వెందుకు పంపించట్లేదు? పంపించకపోగా నువ్వు మాకు సవాళ్లు విసురుతావు. ఏమన్నాయా? బహిరంగ చర్చకు రావాలా? హుద్హుద్ అప్పుడు ఏం చేశామో, తిత్లీ అప్పుడు ఏం చేశామో నీతో మేము బహిరంగ చర్చకు రావాలి. ఎస్, వీఆర్ రెడీ. ఇదిగో జీవోలు పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నా. హుద్హుద్ అప్పుడు మేము ఇచ్చినటువంటి సహాయానికి సంబంధించి జీవో నెంబర్ 9 వస్తావా దీనిపైన బహిరంగ చర్చకి? తిత్లీ తుఫాను సందర్భంగా మేము విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 13 వస్తావా దీని మీద నువ్వు బహిరంగ చర్చకి? ఇప్పుడు నువ్వు ఇస్తున్నది ఏంటి? గతంలో మేము ఇచ్చినది ఏంటి? హుద్హుద్ సందర్భంగా విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 9లో ఏమని రాసిందయా? ఆ రోజున 4,000 రూపాయలు ఆర్థిక సహాయం, అదేవిధంగా ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, 5 లీటర్ల కిరోసిన్, 2 కిలోల కందిపప్పు, 1 లీటర్ పామాయిల్, 1/2 కిలో కారం పొడి, 1/2 కిలో ఉప్పు, కేజీ పంచదార, 3 కిలోల టమాటాలు, 2 కిలోల ఉల్లిపాయలు. ఇవాళ నువ్వేమిస్తా ఉన్నావు? అదేవిధంగా మరణించినటువంటి ప్రతి కుటుంబానికి 5 లక్షలు, గాయపడినటువంటి వారికి 1,00,000 రూపాయలు. ఈ విధంగా మేము ఆ రోజున ప్యాకేజీ ప్రకటించావా లేదా? ఇవాళ నువ్వు చనిపోయినటువంటి కుటుంబాలకు ఇచ్చేది 0, గాయాల పాలైతే ఇచ్చేది 0, ఆర్థిక సహాయాన్ని 4,000 కాస్త 2,000 కోత పెట్టావు. బియ్యం మేము ఆ రోజున కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అనేది లెక్క లేకుండా 25 కిలోలు ఇస్తే ఇవాళ మనిషికి కేవలం 5 కిలోలు అంటా ఉన్నావు. కిరసనాయిల్ని కేవలం 2 లీటర్లు తగ్గించావు. కందిపప్పు ఏదో 100 గ్రాములు 150 గ్రాములు ఇచ్చేది. పామాయిల్, అదేవిధంగా కారపొడి లేదు, ఉప్పు లేదు, పంచదార లేదు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, టమోటాలు అయితే నువ్వు ఇచ్చేది 4 రా చర్చించుదాం. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో తుఫాన్లు వరదలు వచ్చినప్పుడు మేము చేసినటువంటి సహాయం ఎంతో, ఈ రోజు నువ్వు చేస్తున్నటువంటి అరకొర సహాయం ఎంతో జీవోల ఆధారంగా నేను మాట్లాడుతున్నా. లేదంటే వెళదాం, హుద్హుద్ తుఫాను వల్ల నష్టపోయినటువంటి విశాఖకి వెళ్దామా? రా.
తిత్లీ వల్ల నష్టపోయినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు వెళదారా? నువ్వు వస్తావా? నీ మంత్రులను పంపిస్తావా? లేదంటే నీ పార్టీ, నీ సకల శాఖ మంత్రి, నీ ప్యాలెస్ జీతగాన్ని పంపిస్తావా? ఎవరిని పంపిస్తావో పంపించు. మా తరపున మా పార్టీ నాయకులు వస్తారు. ఉత్తరాంధ్రకి సంబంధించి మా అచ్చెన్నాయుడు గారు, అయ్యన్న పాత్రుడు గారు వీళ్ళందరూ వస్తారు. విశాఖ జిల్లాలో ఉన్నటువంటి మా నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తారు. ప్రజల దగ్గరికి వెళదాం నేరుగా. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏం సహాయం చేశారో వాళ్లే చెప్తారయ్యా. ఇవాళ నువ్వు గోదావరి జిల్లాల్లో ఒక కర్ఫ్యూ వాతావరణం సృష్టించి నువ్వు ఏ రకంగా వాళ్ళని మోసం చేశావు, ఏ రకంగా వాళ్ళని గాలి కొదిలేసావు వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. గత 3-4 రోజులుగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎదురొచ్చి, అయ్యా మా కష్టాలు చూడండి అయ్యా, మా బాధలు చూడండి అయ్యా, తాగటానికి నీళ్లు లేవయ్యా, పసిబిడ్డలకి పాలు లేవయ్యా అని చెప్పి వాళ్ళు వెళ్ళబుచ్చుతున్నటువంటి బాధ ఏంటో ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నావయ్యా. ఇవాళ ఇటువంటి పరిస్థితి రావటానికి కారణం అత్యంత దుర్మార్గంగా 2020 నాటి వరదల సమయంలో పడవలు కానీ, ఆహారం కానీ, మంచినీరు తదితర ఏర్పాట్లకి సంబంధించి ఆ రోజున సరఫరా చేసినటువంటి వారందరికీ కూడా నువ్వు బకాయిలు పెట్టావు. ఇవాళ అందుకనే ఎవడో పడవలు నడపట్లేదు, నీకు మంచినీళ్ళు సరఫరా చేయట్లేదు. ఎందుకంటే సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం ఆ రోజున సహాయక చర్యల్లో పాల్గొన్నటువంటి వారెవరికీ కూడా నువ్వు పైసా చెల్లించలేదు కాబట్టి, విపత్తు సహాయ నిధికి సంబంధించినటువంటి ప్రతి రూపాయి నువ్వు మింగేశావు కాబట్టి ఇవాళ వాళ్ళెవరూ కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. అందుకనే వాళ్ళ ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ వాస్తవాలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏ రకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు పంపిస్తూ ఉన్నాడో, ఏ రకంగా విపత్తు సహాయ నిధికి చెందినటువంటి సుమారుగా 4,164 కోట్ల రూపాయలు ఏదైతే మరి ఆ డబ్బంతా కూడా మింగేశాడో, ఆ డబ్బంతా కూడా తన అవినీతికి ఆవిరి చేసేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఏ రకంగా తప్పుడు నివేదికలు పంపిస్తూ ఉన్నాడో ఒకసారి అర్థం చేసుకోవాలి. మొన్న ఇంకొక మాట అంటా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఫ్రంట్ ఫుట్లో బ్యాటింగ్ చేయాలంట. ఇవాళ విపక్షాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికే ధైర్యంగా ఫ్రంట్ ఫుట్లో బ్యాటింగ్ చేయాలంట, నిజాలు ధైర్యంగా తెలియజేయాలంట. ఇవాళ జగన్ రెడ్డి, నీకే గనక అంత ధైర్యం ఉంటే, నిజాల్ని ధైర్యంగా ఫేస్ చేయగల దమ్ము ధైర్యం నీకుంటే, ఇవాళ ఏదో దుష్ట చతుష్టయం అని చెప్పి నీ ఇష్టానుసారం పేర్లు పెట్టి మీడియా మీద ఎందుకు ఆడిపోసుకుంటావా నువ్వు? ఇవాళ ఒక ఈనాడు పైన, ఒక ఆంధ్రజ్యోతి పైన, ఒక TV5 పైన నువ్వు ఏడవాల్సిన అవసరం దేనికి? నీకే గనక ఫ్రంట్ ఫుట్లో బ్యాటింగ్ చేసే దమ్ము ధైర్యం ఉంటే మీడియా మీద ఎందుకు ఆడిపోసుకుంటా ఉన్నావా? మీడియా ప్రసారాలను ఎందుకు కట్ చేస్తా ఉన్నావు? నీకే గంత అంత ధైర్యం ఉంటే ఇవాళ ABN TV5 వీటి ప్రసారాలని ఎందుకు కట్ చేస్తా ఉన్నావు? పదే పదే రామోజీరావు గారి పైన, రాధాకృష్ణ గారి పైన, బిఆర్ నాయుడు గారి పైన ఎందుకో ఏడుస్తా ఉన్నావా? ప్రెస్ మీట్లలో వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే చిరాకు మీ మంత్రులకి. ఏ ఫ్రంట్ ఫుట్లో బ్యాటింగ్ చేసేవాళ్ళు ABN రిపోర్టరో, TV5 రిపోర్టరో, ETV రిపోర్టరో ప్రశ్నలు అడిగితే మీకు ఎందుకు చిరాకు? సమాధానాలు చెప్పండి. ఇవాళ నారా లోకేష్ గారిని చూసి నేర్చుకోవా నువ్వు? ఆయన ప్రెస్ మీట్ పెట్టగానే వేర్ ఈజ్ సాక్షి, ఎక్కడయ్యా సాక్షి అని అడుగుతాడు ఆయన. అది ఫ్రంట్ ఫుట్లో బ్యాటింగ్ చేయటం అంటే, అది దమ్ము ధైర్యంగా మీడియాని ఫేస్ చేయటం అంటే. నువ్వే రోజున అడిగావా? నువ్వు అడుగు. ప్రెస్ మీట్కి వచ్చి వేర్ ఈజ్ ఆంధ్రజ్యోతి, వేర్ ఈజ్ ఈనాడు, వేర్ ఈజ్ TV5 అడగండి, నన్ను ప్రశ్నలను అడగవా నువ్వు? నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో దాక్కున్నటువంటి పిరికి సన్నాసి నువ్వు ఇతరులకి ఫ్రంట్ ఫుట్లో బ్యాటింగ్ చేయండి, అగ్రెసివ్గా ఉండండి, నువ్వు సలహాలు చెప్తావు. నేర్చుకో, లోకేష్ గారిని చూసి నేర్చుకో. ఫ్రంట్ ఫుట్లో బ్యాటింగ్ చేయటం అంటే ఎలా ఉంటుందో. చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం మీడియా మీద ఆడిపోసుకుంటూ, మొన్నటికి ఎక్కడికి వెళ్ళినా ఇదే పాట. వరద ప్రాంతాలు పర్యటించడానికి వెళ్ళినప్పుడు కూడా ABN TV5, ఆంధ్రజ్యోతి, రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు, నాయుడు గారు, ఈ గోల తప్పితే వేరే గోల లేదు. ఇవాళ వాస్తవాలు తప్పనిసరిగా ఇదిగో నువ్వు ఇలాంటి తప్పుడు నివేదికలు ఇస్తావంటే రాయరా?
ఈ నివేదికను నువ్వు కాదనగలవా? రమ్మను, సాయంత్రం ఎవరు ప్రెస్ మీట్ పెడతారో రమ్మను. నువ్వు కేంద్ర ప్రభుత్వానికి ఇలాంటి తప్పుడు నివేదిక ఎందుకు ఇచ్చావు సమాధానం చెప్పమను. ఇవాళ పంట నష్టం అంచనా వేయడానికి ఇప్పటి వరకు ఆ ఈ క్రాప్ సంబంధించి అప్లోడింగ్ సరిగా జరగట్లేదు. నువ్వు చేయాల్సిన పనులు ఏమీ సరిగా చేయవు, ప్రజలను ఆదుకోవు, మీడియా మీద ఆడిపోసుకుంటావు. ఇంకొక మాట, ఆ కేంద్రానికైతే డబ్బులు ప్రింట్ చేసుకునే అవకాశం ఉందంట, అయినా కూడా వాళ్ళు డబ్బులు ఇట్లేదంట. ఓరి నీ దుంపదేగా, అసలు నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అసలు నువ్వు ముఖ్యమంత్రి పదవులు ఎలా కూర్చున్నావా అసలు నువ్వు? అంటే నీకు కూడా లైసెన్స్ ఇచ్చేలా ప్రింట్ చేసుకుంటావు నువ్వు కూడా? గాంధీ గారు బొమ్మ తీసేసి నీ బొమ్మ వేసుకుని ప్రింట్ చేసుకో, నువ్వు కూడా ఒక కరెన్సీ స్టార్ట్ చేయి. అసలు కనీస జ్ఞానం లేకుండా కేంద్ర ప్రభుత్వానికి ప్రింట్ చేసుకునే అవకాశం ఉండి కూడా డబ్బులు ఇట్లేదంట. ఇప్పటి వరకు ఇచ్చిన 4,164 కోట్లకు లెక్క చెప్పు నువ్వు. ఇవాళ కేంద్ర మంత్రి చెప్తా ఉన్నాడు 4,164 కోట్ల రూపాయలు విపత్తు సహాయ నిధి కింద ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాం. నువ్వు చెప్పు, దానికి లెక్క చెప్పు. ఇచ్చినటువంటి డబ్బులకి లెక్కలుండో, ఇంకేదో గుద్దేసి ఇచ్చేయాలంట నీకు గుద్దేసి ఇచ్చేస్తే నువ్వు సూట్ కేసులు స్పెషల్ ఫ్లైట్లో దేశాలకు తరలించేస్తావు. కాబట్టి ఈ పిచ్చి ప్రేలాపనలు మానుకొని, గోదావరి వరదల వల్ల నష్టపోయినటువంటి ప్రజలకి నువ్వు ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు. కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేయట్లా. పొరుగు రాష్ట్రాలేమో మాకు 1000 కోట్లు ఇవ్వండి, 1,100 కోట్లు ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు. నువ్వేం అడుగుతావు? ఇప్పటి వరకు ఇచ్చినటువంటి డబ్బులకే లెక్కలేవు కాబట్టి అడిగే ధైర్యం కూడా నీకు లేదు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్పేది ఏంటంటే, మేము అడిగేది ఏంటంటే వారిని, అయ్యా మీరు మీడియా మీద ఆడిపోసుకోకుండా ఇటువంటి తప్పుడు నివేదికలు దేనికి ఇస్తా ఉన్నారు? అదేవిధంగా ఇప్పటి వరకు మీ ఖజానాలోకి వచ్చినటువంటి విపత్తు సహాయ నిధి డబ్బులు ఏం చేశారు? ఎందుకని కేవలం 45 గృహాలు మాత్రమే దెబ్బతిన్నాయని చెప్పారు? ఎందుకంటే వాస్తవ అంకెలు కనుక ఇస్తే ఇంకా కూడా ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అవి మీ దగ్గర లేవు కాబట్టి తప్పించుకుంటూ ఉన్నారా? ఎందుకని గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మేమిచ్చినటువంటి సహాయం ఏదైతే ఉందో దానికి కోత పెట్టారు? హుదూద్ సందర్భంగా, తిత్లీ సందర్భంగా మేము ఏదైతే సహాయం చేశామో దానిలో సగం కూడా వాళ్ళు ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఈ ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానం చెప్పండి. లేదు బహిరంగ చర్చకి సిద్ధమా? మీరేదో నిన్న సవాల్ చేస్తా ఉన్నా, దానికి కూడా రెడీయే. మీరు శ్రీకాకుళం, విజయనగరం రమ్మంటారా, వైజాగ్ రమ్మంటారా? హుదూద్, తిత్లీ మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా గోదావరి సందర్భంగా కర్ఫ్యూ లేకుండా, మీ బ్యారికేడ్లు లేకుండా, పోలీసులు లేకుండా, తెరలు కట్టకుండా ఫ్రీగా ప్రజలను వదిలేయండి, మేము కూడా వస్తాం. మీరు వస్తారా, మీ మంత్రులు వస్తారో మీరు కూడా రండి. గోదావరి సందర్భంగా మీ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకాలు ఏంటో కూడా అక్కడ చర్చించుదామని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సవాల్ చేస్తూ ప్రజలందరినీ కూడా ఈ వాస్తవాలు గ్రహించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.